Hello, hi, welcome to the various Note Bridges. This is your Kiran Kodmuru. Yes, my DSC School Assistant Biological Science లో ఇంటర్మీడియట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎలా చదవాలి సార్, సో మాకు దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి అన్నట్టుగా అడుగుతున్నారు. అండ్ స్పెషల్లీ వచ్చేసి ఆ క్లాసిఫికేషన్, సో క్లాసిఫికేషన్లో ఎలా చదవాలి, ఏ పార్ట్ చదవాలి, అండ్ ఇంటర్మీడియట్ బుక్స్ని ఎలా చదవాలి, ఎంత మేరకు ఎంత లోతుగా చదవాలనేసి అడుగుతున్నారు. సో దాని గురించి స్పెసిఫిక్గా నేను ఇక్కడ ఒక 2 డెమోస్ అయితే ఇస్తానండి. ఒకటి వచ్చేసి ఫిజియాలజీలో ఒక చిన్న టాపిక్ తీసుకుందాం, అదేవిధంగా క్లాసిఫికేషన్లో ఒక 2 ఫైల్ అయితే తీసుకొని ఏ విధంగా చదవాలి, మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏది వదిలిపెట్టేసేయాలి, ఈ అంశాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో మీరు ఒక టెక్స్ట్ బుక్ని అదే విధంగా చదువుకుంటూ వెళ్ళండి. వీలైతే కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సో మీకు టైం ఉంటే మీరు ఆల్రెడీ స్కూల్ సిలబస్ కంప్లీట్ చేసినా అని ఫీల్ అయితే డెఫినెట్గా మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, చూద్దాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో యూస్ఫుల్గా మిస్ డెఫినెట్గా వీడియో చివరి తర్వాత లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ని తప్పకుండా చూడండి. సో వాట్స్ బిహైండ్ అనే యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. రైట్, సో మరి ఇంటర్మీడియట్ బుక్ చదివే ముందు మీరు ఏంటంటే స్కూల్ లెవెల్ బుక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండండి. సో కొంతమంది ఏంటంటే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని సిలబస్లో లేని ఈ అంశం లేనట్టుగా ఉంది సార్ అని స్కూల్ బుక్స్లో కొన్ని అంశాలను వదిలిపెడుతున్నారు. ఆ పని మాత్రం చేయకండి. స్కూల్ బుక్స్ మాత్రం లైన్ టు లైన్ డెఫినెట్గా చదవాల్సిందే. దాంట్లో ఏమీ అంటే ఉన్నా లేకున్నా సిలబస్లో కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ మాత్రం చదవాల్సిందే. రైట్, మరి ఫస్ట్ స్కూల్ బుక్స్ ఎందుకు పర్ఫెక్ట్ కావాలి మనం? సో ఇంటర్మీడియట్ షిఫ్ట్ అయ్యకంటే ముందు స్కూల్ బుక్స్ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత ఇంటర్మీడియట్ చదవండి అంటున్నాను. ఎందుకు చదవమని చెప్తున్నాను అలా? సో మనకి ఆల్మోస్ట్ ఒక 30 to 40% 10th, 9th, 8th క్లాస్లో ఉన్నటువంటి అంశాలు ఇంటర్మీడియట్లో రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇవి రిపీట్ అయినాయా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మన స్కూల్ లెవెల్ బుక్స్ అనేవి థరోగా చదివినప్పుడు మాత్రమే. సో పర్టికులర్ టాపిక్, పర్టికులర్ అంశం, లేదంటే ఈ వాక్యం, ఈ సెంటెన్స్ అనేది ఇంటర్మీడియట్లో రిపీట్ అయిందా లేదని అర్థమవుతుంది. సో ఇంటర్మీడియట్లో అలా రిపీట్ అయినటువంటి స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటుందో కంప్లీట్గా వదిలిపెట్టేసిన అవసరం లేదు మనకు, ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ లెవెల్ చదివాం కాబట్టి. సో మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో అది అవసరం లేదు. సో మరి ఇంటర్మీడియట్ బుక్ని ఎలా చదవాలి ఇప్పుడు చూద్దాం. చిన్న టాపిక్ అండి, మనకి ఫిజియాలజీలో డైజెస్టివ్ సిస్టంలో ఒక చిన్న టాపిక్ అయితే తీసుకున్నాం. సో చూద్దాం ఏంటి అంటే జీర్ణ గ్రంథులు, సో డైజెస్టివ్ గ్లాండ్స్. ఈవెన్ మనకి 10th క్లాస్లో వస్తుంది జీర్ణ గ్రంథుల గురించి, ఆల్మోస్ట్ చాలా కనపడుతుంది ఇన్ఫర్మేషన్ దాంట్లో. సో మరి ఇక్కడ ఎలా చదవాలి దీన్ని అని చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఒక సింపుల్ ఇక్కడ మనకి ఒక చిన్న సెంటెన్స్. ఆహార నాళపు గోడల్లో జఠర గ్రంథులు, బ్రన్నర్ గ్రంథులు, లీబర్ కూన్ గుహికలు అనేటువంటి జీర్ణ గ్రంథులు ఉంటాయి. సో దీనికి అనుబంధంగా లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం ఉంటాయి. ఇక్కడ జీర్ణ గ్రంథులు అంటే జీర్ణక్రియలో ఉపయోగపడేటువంటి గ్రంథులు. సో అవి జీర్ణ నాళంలో ఉండొచ్చు, ఆలిమెంటరీ కెనాల్ అంటే ఇక్కడ నుండి పైప్ లాగా ఉండేటువంటి కెనాల్ యొక్క గోడల్లో ఉండొచ్చు. అదేవిధంగా సో ఎక్స్టర్నల్గా ఉండొచ్చు, అంటే సపోర్టివ్గా అనుబంధంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి దీంట్లో ఏది స్కిప్ చేయొచ్చు, సెంటెన్స్ ఏది స్కిప్ చేయొచ్చు అంటే లాలాజల గ్రంథులు, కాలేయం, క్లోమం అనుబంధంగా ఉంటాయని అవసరం లేదు. మనకు ఆల్రెడీ 10th క్లాస్లో వచ్చింది ఇది చాలా క్లియర్గా. సో మనకు అక్కడ డైజెస్టివ్ ఫ్లో చార్ట్ ఏదైతే డైజెస్టివ్ ఫ్లో చార్ట్, సో అనుబంధ గ్రంథులు 3 కనపడుతూ ఉంటాయండి మనకు చాలా క్లియర్గా. ఓకేనా? సో ఆహార నాళపు గోడల్లో జఠర గ్రంథులు ఉంటాయి. ఇక్కడ బ్రన్నర్స్ గ్రంథులు అనేవి మనకి బ్రన్నర్ గ్రంథులు సో 10th క్లాస్ లెవెల్లో కనిపించదు. సో అదేవిధంగా లీబర్ కూన్ గుహికలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా 10thలో కనిపించదు. కాబట్టి ఇక్కడ ఫోకస్డ్గా ఉండండి. ఓకేనా? సో వన్ థింగ్ ఏంటంటే స్కూల్ లెవెల్లో ఏవైతే ఉన్నాయో, స్కూల్ లెవెల్లో వచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో స్కిప్ చేసేయండి, అవసరం లేదు, వాటిని స్కిప్ చేసేయండి. అండ్ రెండో విషయం ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో కలర్డ్ టెక్స్ట్ ప్రింట్ అయిందండి, కలర్ టెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో, ఇక్కడ రెడ్ కలర్లో కనబడుతూ ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటిపైన డెఫినెట్గా ఫోకస్డ్ ఉండండి. ఆ కలర్లో ప్రింట్ అయినటువంటిది ఏంటి, అంశం ఏంటి అనే దానిపైన ఫోకస్డ్గా ఉండండి.
అండ్ దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం కాకుండా మళ్ళీ చదవండి. ఓకేనా. రెస్ట్ ఆఫ్ ది టాపిక్ ఏదైతే బ్లాక్ కలర్లో ప్రింట్ అయ్యిందో వాటి నుండి క్వశ్చన్ మ్యాక్సిమం ఉండదు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ లాలాజల గ్రంథుల గురించి ఉంది. నెక్స్ట్ ఏంటి, లాలాజల గ్రంథుల గురించి ఉంది. సో మానవంలో 3 జతల లాలాజల గ్రంథులు ఆల్రెడీ 10th వచ్చి స్కిప్ చేసేయచ్చు. సో పెరోటిడ్ గ్రంథులు అధోజంబిక, నెక్స్ట్ అదేవిధంగా అధోజీవిక. ఓకేనా. సో ఇవి కూడా వచ్చాయి ఆల్రెడీ 10th కాబట్టి ఇది కూడా స్కిప్ చేయొచ్చు. కాకుంటే ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. సో అధోజంబిక గ్రంథులు ఏవైతే ఉన్నాయో అధోజంబిక గ్రంథుల్ని మనం ఇక్కడ ఇంకొకటి ఇచ్చాడు మనకేంటి, సబ్ మాండిబులర్ గ్రంథులు అంటారు. సబ్ మాండిబులర్, సబ్ అంటే క్రింద, మాండిబులర్ అంటే దవడ క్రింద ఉంటాయి కూడా సబ్ మాండిబులర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఇది మనకి అధోజంబికకి ఇంకో పేరు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఫోకస్డ్గా ఉండండి. సో మనకు అధోజంబిక తెలుసు, దీన్ని ఏమంటాం ఇంకా సబ్ మాండిబులర్ గ్లాండ్స్ అని కూడా అంటాం. సో కాబట్టి ఇలా ఫోకస్డ్గా ఉండండి. ఇంకా నెక్స్ట్ నాలుక క్రింది భాగంలో మనకు అక్కడ లాలాజల గ్రంథులు ఎక్కడెక్కడ పొజిషన్ అయి ఉంటాయి అనేది చాలా క్లియర్గా ఇవ్వలేదు 10th క్లాస్లో కదా. సో కాబట్టి ఇక్కడ అధోజీవిక నాలుక క్రింది భాగంలో ఉండేటువంటి, అధో అంటే క్రింద, జీవిక అంటే నాలుక క్రింది ఉంటాయి కాబట్టి అధో జీవిక. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, మీరు హైలైట్ చేసినటువంటి టెక్స్ట్ చదువుకోండి, దాని బ్యాక్ సైడ్ కాన్సెప్ట్ అన్న దాని ఇన్నర్ కాన్సెప్ట్ ఏంటి అంటున్నాను. అధోజీవిక అంటే మీకు రావాలి. సో నాలుక క్రిందకి ఉంటాయి అనేటువంటి థాట్ అనేది మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. రైట్. సో ఇక్కడ 3 జతల వదిలిపెట్టేస్తాం. నెక్స్ట్ ఇవి సీరస్ కణాలు శ్లేష్మ కణాలతో ఉండి లాలాజలాన్ని స్రవిస్తాయి. సో ఇక్కడ చూడండి, లాలాజల గ్రంథుల్లో ఎన్ని కణాలు ఉంటాయి, సీరస్ కణాలు, శ్లేష్మ కణాలు, 2 రకాల కణాలు అనేవి కనపడుతూ ఉంటాయి అనేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా లాలాజలం, నీరు, విద్యుత్ విషయం, ఇవన్నీ శ్లేష్మ ఎంజైమ్లు. సో ఇవి వదిలిపెట్టేసింది, ఇవంతా అవసరం లేదు మనకి. సో లాలాజలంలో ఉండేటువంటి విద్యుత్ విశ్లేషకాలు ఏంటి అని అడగడు. ఓకేనా. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ ఏంటి, టైలిన్, లాలాజల ఎమైలేజ్. ఎక్కడ వచ్చాయి మనకు ఆల్రెడీ 10th వచ్చేసాయి. సో బట్ ఇక్కడ చూడండి, ఆల్ఫా ఎమైలేజ్ అనేది ఏదైతే ఉందో మనకు 10th క్లాస్లో రాదు. కాబట్టి దీనిపైన ఫోకస్డ్గా ఉండండి. ఇలాంటి అంశం ఏదైతే 10th క్లాస్లో రాలేదు కదా ఆల్ఫా ఎమైలేజ్ అనేసి, సో అక్కడ ఫోకస్డ్గా ఉండండి. అండ్ అదేవిధంగా లైసోజైమ్లు ఉంటాయి, కన్నిటిలో ఉంటాయి, లాలాజలంలో ఉంటాయి, ఇంకెక్కడెక్కడ ఉంటాయండి. సో పనీత్ కణాలు కూడా మనకి లైసోజైమ్ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి. సో ఈ లైసోజైమ్లు ఉంటాయనేటువంటి అంశం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా హైలైట్ చేసే టెక్స్ట్. డెఫినెట్గా ఇవేంటి అనేది కంపల్సరీ ఫోకస్డ్గా ఉండండి అక్కడ. సో లైసోజైమ్ యొక్క ఫంక్షన్ ఏంటి, బ్యాక్టీరియాని చంపేస్తుంది, ఆహారంలో ఉండేటువంటి బ్యాక్టీరియా. సో సింపుల్గా ఇక్కడ మనకి ఇంత పెద్ద పేరా కనపడుతుందండి. సో ఇంత పెద్ద పేరా కనపడ్డప్పుడు కూడా సింపుల్గా ఎలా రాసుకుంటారు మీరు, ఇక్కడ ప్లేస్ ఉంటేనేమో అక్కడే రాసుకుంటారు టెక్స్ట్ బుక్లో. ఇఫ్ నాట్ లేదంటే సింపుల్గా లాలాజల గ్రంథులు అని రాస్తారు. లాలాజల గ్రంథులు అని పెట్టేసుకొని లాలాజల గ్రంథులు అంటారు. అన్న తర్వాత మూడు జతలు. సో 3 జతలు ఏంటి అని రాస్తారు, వాటికి ఉండేటువంటి పేర్లు ఏంటి, సో ఇంకా ఏమన్నా ఉన్నాయి వాటికి సపరేట్ నేమ్స్. ఓకేనా. సో లాలాజల గ్రంథుల్లో ఉండేటువంటి కణాలు 2 రకాలు. సో 2 రకాలు సీరస్ కణాలు, శ్లేష్మ కణాలు రాసేస్తాం ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ 3rd పాయింట్ ఏం రాస్తాం, సో దాని నుండి స్రవించేటువంటి ఎంజైమ్లు. సో ఆ ఎంజైమ్ని ఏమంటాం, ఆల్ఫా ఎమైలేజ్ అని కూడా అంటాం. సో దీంతోపాటు ఇంకేముంటుంది అని చూసినట్లయితే లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ కూడా. సో సింపుల్గా ఒక 3 పాయింట్స్ రాసేసుకుంటారు దీంట్లో అంతా కూడా. సో ఇంకా ఎక్కువ అవసరం లేదు దీని గురించి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లాలాజలం యొక్క pH ఇంపార్టెంట్. ఇక్కడ 6.8 ఏదైతే మెన్షన్ చేశాడో ఇది ఇంపార్టెంట్గా పరిగణించండి. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే మీకు డిఫరెంట్ కలర్లో ప్రింట్ అయినవి కనపడుతున్నాయి మనకి ఇక్కడ. సో మరి కొంతమంది సార్ మా దగ్గర డిఫరెంట్ కలర్లో ప్రింట్ అయినది లేదు కదా, సో ఆల్రెడీ పాత బుక్ చదువుతున్నాం ఏంటంటే మీరు పాత బుక్ చదివినా పర్వాలేదు, యాజ్ పర్ సిలబస్ వెళ్తున్నారా వెళ్ళట్లే. పాత బుక్లో చూసినట్లయితే మీకు ఇక్కడ బోల్డ్లో లెటర్స్ ప్రింట్ అయ్యాయండి, బోల్డ్లో లెటర్స్ ప్రింట్ అయ్యాయి కొన్ని వర్డ్స్ అనేవి. సే ఫర్ ఎగ్జాంపుల్ లైసోజైమ్ ఉంది, ఇక్కడ బోల్డ్లో ప్రింట్ అయ్యింది, కొంచెం లావు అక్షరాలతో ప్రింట్ అయి ఉంటాయి, కలర్లో లేకుంటే లావు అక్షరాలతో ప్రింట్ అయి ఉంటాయి. దాన్ని ఇంపార్టెంట్గా పరిగణించండి. ఓకేనా. రైట్. జఠర గ్రంథుల గురించి చూసినట్లయితే ఇక్కడ ఏంటి మనకు 3 రకాలు ఇంపార్టెంట్. ఓకేనా. హార్దిక గ్రంథులు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. హార్దిక గ్రంథులు ఏంటి, దాని యొక్క పని ఏంటి. ఓకేనా. జఠర నిర్గమ గ్రంథులు. సో ఇక్కడ జఠర నిర్గమ గ్రంథులు శ్లేష్మాన్ని అదేవిధంగా గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ని స్రవిస్తున్నాయి. సింపుల్. జఠర నిర్గమ గ్రంథులు శ్లేష్మం, గ్యాస్ట్రిన్. హార్దిక గ్రంథులు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. నెక్స్ట్ ఫండిక్ లేదంటే ఆక్సింటిక్. సో ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి ఒకే దానికి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాటిపైన ఫోకస్డ్గా ఉండండి. ఫండిక్, ఆక్సింటిక్ గ్రంథులు. సో ఇలా 3 రకాల కణాలు ఉంటాయి అండ్ ఇవి 3 రకాల కణాలతో ఉంటాయి. సో శ్లేష్మగ్రీవ కణాలు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. పెప్టిక్ లేదంటే ముఖ్యమైన చీఫ్ సెల్స్ అంటాం వీటిని. సో ప్రోఎంజైమ్స్ స్రవిస్తాయండి. మనకు తెలిసిందే ప్రోఎంజైమ్స్ ఏంటి అని.
సో పెప్సినోజన్ ఉంటుంది, అదేవిధంగా ప్రోరెనిన్ ఉంటుంది. నెక్స్ట్ యాక్సిడిక్ కణాలు లేదా కుడే కణాలు ఇవేవైతే ఉన్నాయో సో ఇవి వచ్చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ని స్రవిస్తుంటాయి, క్యాజిలింట్రిసిన్ కారకాన్ని కూడా స్రవిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా మనకి హైలైట్ అయినవి మాత్రం కంపల్సరీ చదవండి. అండ్ ఇక్కడ చూడండి మనకి క్యాజిలింట్రిసిన్ కారకం ఇది B12 విటమిన్ శోషణానికి అత్యవసరం. ఇది యాక్చువల్గా ఇక్కడ హైలైట్ చేయబడలేదు, బట్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి విటమిన్స్ అనేది జనరల్గా పోషకాల్లో ఇంపార్టెంట్గా పరిగణిస్తుంటాం కదా ఆ టాపిక్ని. సో కాబట్టి ఇలాంటిది పరిగణించండి. అండ్ ఇక్కడ చూడండి మనకి దీని యొక్క pH ఏదైతే 0.9 to 1.8 ఇది హైలైట్ చేసింది ఆల్రెడీ. సో కాబట్టి వెల్ అండ్ గుడ్. సో మనకి దీనిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ జఠర్ లైపేజ్ ఏదైతే ఉందో కొంతమేరకు స్రవిస్తాయి. యాక్చువల్గా మనకి ఈ జఠర్ లైపేజ్ అనేది మనకి స్కూల్ లెవెల్లో రాదు. సో జస్ట్ మన స్కూల్ లెవెల్ ఏమొస్తుందని చూసినట్టయితే అక్కడ సో యాసిడ్ ఒకటి వస్తుంది, అండ్ అదేవిధంగా మనకి రెనిన్ ఒకటి వస్తూ ఉంటుంది, పెప్సిన్ ఒకటి వస్తూ ఉంటుంది. అంతే తప్ప జఠర్ లైపేజ్ అనేది రాదు. కాబట్టి ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్గా పరిగణించండి. నెక్స్ట్ వచ్చేసి ఆంతర్గ్రంథులు ఉన్నాయి, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఉన్నాయి. సో దీంట్లో 2 రకాలని బ్రెన్నర్ గ్లాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి అదేవిధంగా లీబర్ కూన్ గుహికలు ఉంటాయన్నమాట. సో ఈ రెండు కలిసి స్రవించేది ఏంటంటే మనకి ఆంతరసం అంటాం, లేదన్న దీన్ని సక్కస్ సెంట్రికస్. ఇవి కూడా మనకి 10th క్లాస్లో వచ్చేసాయి. బట్ ఇక్కడ బ్రన్నర్ గ్లాండ్స్ ఏవైతే లీబర్ కూన్ గుహికలు అయితే 10thలో రాదు. జస్ట్ డైరెక్ట్ ఏమంటాడంటే సో చిన్న ప్రేగు నుంచి ఏదైతే ఆంతరసం స్రవించబడుతుందో దాన్ని ఆంతరసం లేదంటే సక్కస్ సెంట్రికస్ అని అంటాను. సో డైరెక్ట్గా ఇచ్చేస్తారు. కాబట్టి ఇవి రెండింటిపైన ఫోకస్డ్గా ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ pH అనేది హైలైట్ చేసి లేదు. సో పైన ఆల్రెడీ హైలైట్ చేస్తే ఇక్కడ హైలైట్ చేసలేదు. pH 7.28 అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకేనా. అండ్ సక్కస్ సెంట్రికస్ అంటే ఆంతరసం కదా. దీంట్లో ఏంటి పెప్టిడేజ్లు అనేటువంటి ఎంజైమ్లు. సో ఏవైతే ఉన్నాయి డైపెప్టిడేజ్లు కావచ్చు, ట్రైపెప్టిడేజ్లు, అమైనో పెప్టిడేజ్లు కావచ్చు. సో అదేవిధంగా డైసాకరైడేజెస్. సో ఇవేంటి మామూలుగా జనరల్గా ఈ వీటిపైన పనిచేస్తున్నాయి, డైసాకరైడ్స్ పైన పనిచేస్తుంటాయి. సుక్రోజ్ కావచ్చు, మ్యానోస్ కావచ్చు, సో లాక్టోస్ కావచ్చు, వీటన్నిటిపైన పనిచేస్తుంటాయి. సో ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. అండ్ అదేవిధంగా కొద్ది మోతాదులో ఆంత్రలైపేజ్ ఇది మనకి 10th క్లాస్లో రాదండి. సో కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ ఎంజైమ్ చేద్దాం, ఇక్కడ ఎంట్రోకైనేజ్ అనేటువంటి మనకు కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆంతగ్రంథుల ఆధారాలు చూసినట్టయితే పనీత్ కణాలు, ఇది కూడా మనకు 10th క్లాస్లో రాదు. సో ఇది హైలైట్ చేసి ఉండాలి. సో ఇక్కడ వెంటనే పనీత్ కణాలు అనగానే మీకు గుర్తు రావాల్సిన కీ అంశం ఏంటి దాని గురించి అని చూసినట్లయితే పనీత్ కణాలు వాటి యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ ఏం పని చేస్తాయి, సో అది ఇంపార్టెంట్, అది కాన్సెప్ట్ అంటాం. ఆ యొక్క కీవర్డ్ ఏదైతే ఉందో దాని బ్యాక్ ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటి, దాని వెనుక ఉండేటువంటి భావన ఏంటి అని చూసినట్లయితే పనీత్ కణాలు ఎక్కడున్నాయి, నెక్స్ట్ ఏం పని చేస్తున్నాయని చూసినట్లయితే ఇది లైసోజైమ్ను స్రవిస్తాయి. సో లైసోజైమ్ ఇది మీకు 10thలో రాదు మనకి. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్గా పరిగణించండి. సో ఇలా మీరు ఒక ఇంటర్మీడియట్ టాపిక్ ఏదైనా పర్టికులర్ టాపిక్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ది వర్డ్స్ విచ్ ఆర్ హైలైటెడ్ కంపల్సరీ అక్కడ ఫోకస్ చేయండి. దాని బ్యాక్ సైడ్ ఉండే కాన్సెప్ట్ ఏంటి చదవండి. సో ఆల్రెడీ మనకి ఎర్లియర్ క్లాసెస్లో లైక్ 8th, 9th, 10thలో వచ్చిందని స్కిప్ చేయండి, అవసరం లేదు. సో ఇట్లా మనం ఏంటంటే సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇంటర్మీడియట్లో వచ్చేసి క్లాసిఫికేషన్ ఎలా చదవాలి సార్ అని అంటున్నాను. క్లాసిఫికేషన్ కూడా చూసేద్దాం ఒకటి డెమో. రైట్, ఇక్కడ పొరిఫెరా ఫైల్ అని తీసుకుందాం ఒకటి. పొరిఫెరా వర్గం ఏంటి అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇవి కూడా చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏమైనా ఇచ్చాడా, సైంటిస్ట్ గురించి ఇచ్చాడా. ఎందుకు సైంటిస్ట్ గురించి చదువుతాం మనం అంటే మనకు ఫస్ట్ అంశమే మన సిలబస్లో ఉండే ఫస్ట్ అంశం ఏంటంటే బయాలజిస్టుల గురించి ఉంటుంది. సో డెఫినెట్గా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండేటువంటి సైంటిస్టుల గురించి కూడా చదవండి. ఇక్కడ సైంటిస్ట్ గురించి ఏమి ఇవ్వలేదు. సో బట్ ఇక్కడ చూడండి, పొరిఫెరా అనగానే వెంటనే ఇక్కడ హైలైట్ చేయబడిన ఒక కీ పాయింట్ ఇచ్చాడు, జీవ పరిణామంలో ఒక అందశాఖ అన్నాడు. అంటే అక్కడికి పోయి ఆగిపోయింది అంతే, అందశాఖ అంటే ఇంకా దాని తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ లేదు. బట్ ఇక్కడ సీలెంటర్ అంటున్నాడు ఇలా వెళ్ళిపోయింది అనమాట. సో అంటే ఇక్కడ స్టార్టింగ్ నుండే ఒక బ్రాంచ్ ఇట్లా వెళ్ళిపోయింది, అది బ్లైండ్ బ్రాంచ్ అనమాట సింపుల్గా. సో ఇంకా బ్రాంచ్ అనేది ఇక్కడ ఇవాల్యుయేషన్ అయిపోతుంది, ఎవల్యూషన్లో వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో ఇది ఇంపార్టెంట్గా పరిగణించాలి. సో పొరిఫెరా అంటే ఏంటి, రంధ్రాలని కలిగి ఉండడం. సో దీని పొరిఫెరా అనే వర్డ్ని ప్రతిపాదించింది ఏమంటే రాబర్ట్ గ్రాంట్. సో ఇంకా ఇదంతా అవసరం లేదండి మనకి. సాధారణంగా వీటిని స్పంజికలు అంటే మనందరికీ తెలిసింది. సాధారణంగా చూడండి, ఇక్కడ ఎప్పుడైనా క్లాసిఫికేషన్లో చూసినప్పుడు జనరల్ క్యారెక్టర్స్ ఉంటాయి, సాధారణ అంశాలు అంటే ఆ యొక్క వర్గపు జీవుల యొక్క సాధారణ లక్షణాలు ఉంటాయి. ఈ సాధారణ లక్షణాలు కాకుండా అదే వర్గంలో కొన్ని భిన్నంగా ప్రవర్తించే జీవులు ఉంటాయండి. ఉదాహరణకు ఒక వర్గము ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తుంది అనుకున్నాం. సో దాంట్లో ఏదో ఒక జీవి ఇంకేదో వలయ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తున్నాను, ఆ జీవి ఇంపార్టెంట్ అక్కడ మనకి. సో సాధారణ లక్షణాల్లో భిన్నంగా ఉండే వాటిపైన ఫోకస్డ్గా ఉండండి.
సో ఎందుకంటే క్వశ్చన్ అనేది ఆ ఏరియా నుంచి తయారవుతుంది. ఎందుకంటే మనకు ఒకటి ఫిక్స్ అయిపోతుంది పొరిఫెరా అనేది, సో ఇది సాధారణ లక్ష్యం ఇది. సో బట్ దాంట్లోనే ఏమైనా భిన్నంగా ఉన్నట్లయితే వాటిపైన ఫోకస్డ్గా ఉండండి. సో ఇవేంటి సాధారణంగా సముద్ర జీవులు అండి. సాధారణంగా జనరల్గా దీని గురించి మాట్లాడితే పొరిఫెరా ఏంటి అంటే సముద్రపు జీవులు అంటారు. కానీ పెటామెలిపిడి ఒకటి స్పాంజిల్లిడే, సో 2 కుటుంబాలు మాత్రం మంచినీటిలో జీవిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈ 2 కుటుంబాల పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హైలైట్ చేసి లేవు. మీరు ప్రజెంట్ టెక్స్ట్ ఏదైతే చూస్తున్నారో సో బ్లూ కలర్లో కానివ్వండి, రెడ్ కలర్లో కానీ హైలైట్ చేసి లేవు. ఎలా ఉన్నాయి మనకు అక్కడ బోల్డ్ అయి ఉన్నాయి మనకి. సో కొంచెం బోల్డ్ అంటే కొంచెం అక్షరాలు లావుగా కనబడుతున్నాయి కదా, సో అవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి పొరిఫెరా చూసినట్టయితే వలయ సౌష్టం లేదంటే సౌష్టం రహితంగా ఉంటాయి. అంటే వాటి యొక్క శరీర సౌష్టం గురించి మాట్లాడినట్లయితే ఇవి స్థానబద్ధ జంతువు. నెక్స్ట్ ఇది స్థానబద్ధమా, కదులుతుందా అని ఇలాంటి చిన్న చిన్న సిల్లీ తీసుకుని క్వశ్చన్లు అడగడండి. సో మన స్కూల్ లెవెల్లో మాత్రం ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతుందో తెలీదు. సో కాబట్టి స్కూల్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ మామూలు చిన్న చిన్న పాయింట్స్ వదిలిపెట్టచ్చు. సో కణస్థాయి వ్యవస్థీకరణ ప్రదర్శించే ప్రాథమికమైనటువంటి బహుకణ జీవులు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రాథమికమైనటువంటి బహుకణ జీవులు ఏమంటే పొరిఫెరా జీవులు కదా. కణస్థాయి వ్యవస్థీకరణ అన్నారు తప్ప కణజాల అనలేదు. సో అక్కడ అబ్జర్వ్ చేయాలి, పాయింట్ని కంపల్సరీ అబ్జర్వ్ చేయండి బాగా. ఏమంటున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఓకేనా, రైట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే శరీర కుడ్యమన ద్విస్తరితం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బహిత్వచం పినాకోడమ్, లోపల వచ్చేసి కోయానోడమ్, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ స్థాయి బుక్స్ చదివినప్పుడు, అంటే మనం ఇంటర్మీడియట్ చదివినప్పుడు కానీ తర్వాత వేరే ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివినప్పుడు ఇవన్నీ చదివి ఉంటాం. కాబట్టి మనకు ఆల్రెడీ మన సబ్జెక్ట్ అంతో కొంత అవగాహన ఉంటుంది, మొత్తం కంప్లీట్గా జీరో అయితే ఉండదు కదా. సో కాబట్టి ఏవైతే మనకు హైలైట్ పాయింట్స్ ఉంటాయి మనకు తెలుస్తూ ఉంటుంది, చదువుతుంటాయి చాలా క్లియర్గా. సో అవి మాత్రమే చదవండి తప్ప మిగిలిన చదవకండి. సో మధ్యలో 2 స్తరాల మధ్య మీసోహైల్ ఉంటుంది. నీటి ప్రవాహ వ్యవస్థ లేదా కుల్య వ్యవస్థ అనేది ఇంపార్టెంట్ అండి పొరిఫెరెన్స్లో. సో దానికి డిగ్రీలో పెద్ద చాప్టరే ఉంటుంది కదా. అండ్ సో ఇది కుల్య వ్యవస్థని ఇంకేమంటాము అని చూసినట్టయితే నీటి ప్రవాహ వ్యవస్థ అని అంటున్నాం పొరిఫెరెన్స్లో, ఓకేనా. నెక్స్ట్ లోపల ఉండేటువంటి కుహరము స్పంజికా కుహరము. సో ఇక్కడ ఫిల్టర్ ఫీడింగ్ న్యూట్రిషన్ ఉంటుందండి. ఇక్కడ వీటిల్లో వచ్చేసి ఏమంటాము గాలిత పోషణ అంటాం. సో ఆహారం తీసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో సో వాటిల్లోనికి వెళ్ళేటప్పుడే ఏంటంటే మొత్తం కూడా ఫిల్టర్, మనం జనరల్ ఫిల్టర్ ఎలా చేస్తామంటే అలా అయిపోతూ ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఈ యొక్క స్పంజికా కుహరంలోనికి ఈ యొక్క కుల్య వ్యవస్థ ద్వారా నీరు వచ్చినప్పుడు ఏమేం జరుగుతుంది అని చూసినట్లయితే శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ విసర్జన జరుగుతుంది, నెక్స్ట్ బస్ ఇవి 2 జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇంకా మనకు ప్రత్యుత్పత్తి కూడా జరుగుతూ ఉంటుంది, అది వేరే విషయం. సో స్పంజికా కుహరాన్ని కుల్యను ఆవరించి ఇక్కడ కోయినోసైట్ లేదంటే వీటిని ఏమంటామండి ఇంకా కాలర్ కణాలు ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్గా పరిగణించాల్సి ఉంటుంది. సో స్పంజికలు జాంతోభక్ష జీవులు, సో కణాంతస్థ జీర్ణక్రియ. సో జీర్ణక్రియ గురించి ఇక్కడ చూడండి. సో క్లాసిఫికేషన్లో జనరల్ క్యారెక్టర్స్ చదివేటప్పుడు ఎప్పుడైనా మనకి కంపల్సరీ వాటి యొక్క ఫిజియాలజీ ఫోకస్డ్గా ఉండండి, ఫిజియాలజీ. అండ్ దాని లైఫ్ సైకిల్లో వచ్చేసి ఏమైనా డింబకాలు ఏర్పడుతున్న డింబకాల పేర్లు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫిజియాలజీ అంటే ఏమొస్తుంది, మామూలుగా జీర్ణక్రియ ఎలా జరుగుతుంది, శ్వాసక్రియ ఎలా జరుగుతుంది, ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది, నాడీ వ్యవస్థ ఉందా లేదా, జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది, ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, ప్రత్యుత్పత్తి దశలు ఏంటి, దాంట్లో ఏర్పడేటువంటి డింబకాలు ఏంటి. సో వర్గీకరించేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని ఆ వర్గాన్ని వర్గీకరించండి, కీ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. సో ఉదాహరణ పొరిఫెరా తీసుకున్నాం, దాంట్లో కంటకాలను బేస్ చేసుకొని విభజించుండు, లేకుంటే కంటకాలు ఏర్పడేటువంటి విధానం కావచ్చు, కంటకాలు ఏ పదార్థంతో ఏర్పడతాయనే దాన్ని బేస్ చేసుకొని వర్గీకరించండు. కాబట్టి ఎప్పుడైతే మనం పొరిఫెరా గురించి చదువుతున్నామో కంటకాలు పర్టికులర్గా ఏదైనా విభాగంలో వస్తే అది ఇంపార్టెంట్, అక్కడ పరిగణించండి, ఓకేనా. అది చూద్దాం ఇంకా. అండ్ ఇక్కడ ఇంకా మనకి కోయినోసైట్ కాలర్ కణాలు అంట వీటిని. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే నాడీ కణాలు జ్ఞాన కణాలు ఉండవు, ఇంపార్టెంట్ ఇది కూడా, ఓకేనా. సో ఇక్కడ థీసోసైట్స్ అనేవి కనపడతాయి. ఇక్కడ మనకు చూడండి ఇంటర్మీడియట్ తెలుగు మీడియం బుక్ అయినా చదివేటప్పుడు మీరు తెలుగు అకాడమీ, సో బ్రాకెట్స్లో ఇలా మనకి ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇంగ్లీష్ వర్డ్స్ పైన కూడా ఫోకస్ చేయండి. ఇక్కడ ఫిల్టర్ ఫీడింగ్ న్యూట్రిషన్ ఉందండి, గాలితో పోషణ అని ఇవ్వకపోవచ్చు. సో ఫిల్టర్ ఫీడింగ్ న్యూట్రిషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్కడైతే బ్రాకెట్స్లో ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తారో అట్లీస్ట్ చదవండి దాన్ని ఒకసారి అట్లా. సో దాన్ని చదివితే అలా ఏంటి ఫిల్టర్ అంటే ఏంటి, గాలించడం, ఫీడింగ్, సో లైక్ తీసుకోవడం, ఆహారం తీసుకోవడం. సో ఇలా మనకు కంపల్సరీ బ్రాకెట్లో ఉండేటువంటి వర్డ్స్ ఏవైతేనో వాటిని ఇంగ్లీష్ వర్డ్స్ ఏవైతేనో టర్మ్స్ అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కంటకాలు చూసినట్టయితే కాల్కేరియస్ లేదంటే సిలీషియస్ కంటకాలు లేదంటే స్పాంజిన్ తంతువులు లేదంటే రెండింటిని కలిగి ఉంటాయి.
అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఇవన్నీ కూడా అవసరం లేదు మనకి. సో అంతర ఫలదీకరణం జరుగుతుంది, ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విదలనం గుర్తుపెట్టుకోండి, పూర్ణభంజిత విదలనం. పరోక్ష అభివృద్ధి అంటే డెఫినెట్గా దాని యొక్క లైఫ్ సైకిల్లో మనకు లార్వా అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ జీవిత చరిత్రలో ఇక్కడ చూడండి పారంకైమిలా, ట్రైకిమెల్లా, యాంఫిబ్లాస్ట్ అనేటువంటి డింబకాలు ఏర్పడతాయి, ఇంపార్టెంట్. సో డింబకాలు ప్రతి ఒక్క వర్గంలో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పంజికల్లో పునరుద్ధి. సో చూడండి ఇక్కడ స్పంజికలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన లక్షణం మనకు తెలిసిందే, పునరుత్పత్తి జరుపుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో పునరుత్పత్తి జరుగుతాయి అనేసి. సో అత్యధికంగా పునరుత్పత్తి కనిపిస్తుంది. సో ఇది ఒక అందశాఖ, ఆల్రెడీ స్టార్టింగే చూసాం, కీ పాయింట్ రెడ్ కలర్లో ప్రింట్ అయింది మనకి, ఓకేనా. సో ఇక్కడ ఇంకా దీంట్లో స్పంజికలు అనగానే ఈ ఉదాహరణలు ఏవైతే ఇచ్చాడో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఏవో కొన్ని ఇచ్చాడు అక్కడ మనకి, అవి మనకి స్పెసిఫిక్గా డివైడ్ అయిపోతుంటాయి. ఎప్పుడు క్లాసిఫికేషన్లో విభజనల గురించి విభాగాల గురించి మాట్లాడుకున్నప్పుడు అవి డివైడ్ అవుతాయి. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎన్ని విభాగాలు పొరిఫెరాలని చూసినట్లయితే అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఏంటి ఇక్కడ మనకి 3 విభాగాలని చెప్పాడు కదా. సో 3 విభాగాలని ఇంపార్టెంట్. ఎన్ని విభాగాలుగా విభజించారంట, డైరెక్ట్ క్వశ్చన్, ఏం లేదు. సో 3 విభాగాలు. సో ఇవి కంపల్సరీ పేర్లు గుర్తుపెట్టు, కాల్కేరియా, హెగ్జాక్టినెల్లిడా, అదేవిధంగా డెమోస్పాంజియా, పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో వేటిని బేస్ చేసుకొని వాటిని డివైడ్ చేస్తారంటే మనకు తెలిసింది ఆల్రెడీ, క్లాసిఫై చేస్తారంటే. సో కంటకాలు ఏర్పడేటువంటి కంటకాల యొక్క రకాలు, అదేవిధంగా కంటకాలు వేడి చేత ఏర్పడతాయి, ఏ పదార్థం చేత ఏర్పడతాయి, దాన్ని బేస్ చేసుకోవాలి. సో ఉదాహరణకి ఇప్పుడు కాల్కేరియా అన్నాం. సో ఇక్కడ పేర్లోనే కనపడుతుందండి మనకి ఏంటి, కాల్కే, కాల్షియం కార్బోనేట్ కనపడుతుంది. సో కంటకాలు అనేవి కాల్షియం కార్బోనేట్ తోటి ఏర్పడతాయి, బస్ అంతే, ఇంకా అవసరం లేదు దీని గురించి ఎక్కువ తక్కువ, ఓకేనా. సో మరి తక్కువ లోతులు ఉన్నాయా, సముద్రాలు ఉన్నాయా, మంచినీళ్ళు ఉన్నాయా, ఏమీ అవసరం లేదు మనకి, ఓకే. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ అండి కాల్కేరియా గురించి మాట్లాడినప్పుడు. సో స్కైఫా సాధారణనామం సైకాన్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ల్యూకోసైలినియా గ్రాండియా. సో వీటి యొక్క పేర్లు డెఫినెట్ కాల్కేరియాకి ఇవి ఎగ్జాంపుల్స్ కాబట్టి ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హెగ్జాక్టినెల్లిడా. హెగ్జా అంటే ఏంటంటే 6 కదా, రైట్. ఇక్కడ కంటకాలు వేడి చేత నిర్మించబడతాయంటే సిలికాన్ నిర్మితం. సో ఇంకెక్కడ చూసినట్టయితే సిలికాన్ డయాక్సైడ్ తోడతాయి. సిలికాన్ డయాక్సైడ్ అంటే గాజు కదా, సో గాజు తోడతాయి. షట్ కిరణ రకానికి చెందిన కంటకాలను షట్ కిరణ, అందుకనే హెగ్జా ఆక్టీ. హెగ్జా అంటే 6, ఆక్టీ అంటే కిరణాలు. సో 6 కిరణాల చేత ఏర్పడతాయి కాబట్టి హెగ్జాక్టినెల్లిడా అంటున్నాం, ఓకేనా. సో సిలికా నిర్మితం, సో మనకు తెలిసింది, రైట్. సో ఇక్కడ హెగ్జాక్టినెల్లిడా గురించి మాట్లాడినప్పుడు 6 కిరణాలు గుర్తుపెట్టుకోవాల్సింది సిలికా నిర్మితం. సో సిలికా నిర్మితం అంటే ఇక్కడ ఇంకా స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేస్తాడు, ఇక్కడ సిలికాన్ డయాక్సైడ్ మెన్షన్ చేస్తాడు, గాజు. అండ్ ఇక్కడ ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టండి. ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, సో క్రింది వాటిలో దేనిని వీనస్ పూల సజ్జ అంటాడు. సో క్వశ్చన్ ఆన్సర్. లేదంటే క్రింది వాటిలో దేనిని గాజు తాడు స్పంజిక అంటాడు. సో ఇక్కడ మనకి డిఫరెంట్గా కనపడుతున్నాయి కదా, నేమ్స్ డిఫరెంట్గా కనపడుతున్నాయి కదా. సో అలాంటి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హైలోనియం ఒకటి, యూక్లిప్టల్ ఒకటి. నెక్స్ట్ కమింగ్ టు డెమోస్పాంజియా చూసామనుకోండి, రైట్. ఇక్కడ డెమోస్పాంజియా చూసినట్లయితే ఇక్కడ అస్థిపంజరంలో షట్కిరణ ఆకారంలో లేని, ఇంపార్టెంట్ కదా ఇది. సో అస్థిపంజరం షట్కిరణ ఆకారంలో లేని సిలికాన్ కంటకాలు ఉంటాయి. సో మరి సిలికాన్ కంటకాలు ఎక్కడ ఉంటాయంటే హెగ్జాక్టినెల్లిడా ఉంటాయి, డెమోస్పాంజియా ఉంటాయి. సో 6 కిరణాలు కలిగినటువంటి సిలికాన్ కంటకాలు ఎక్కడ ఉంటాయంటే హెగ్జాక్టినెల్లిడా. 6 కిరణాలు లేనటువంటి సిలికాన్ కంటకాలు ఎక్కడ ఉంటాయంటే డెమోస్పాంజియా. సో అలా మీరు జస్ట్ కంపేర్ చేస్తూ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో లేదా స్పాంజిన్ పొగులు, లేదా 2, లేదా ఏవి లేకుండా. చూడండి ఇక్కడ సో కంటకాలని బేస్ చేసుకున్నాడు. సో కంటకాలను బేస్ చేసుకుని ఎన్ని రకాలు సిలికాన్ కంటకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్పాంజిన్ పొగులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదంటే 2 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేకుంటే ఏవి లేకుండా ఉండడానికి ఛాన్స్. రైట్. ఇక్కడ చూడండి మంచినీటి స్పంజిక దేన్ని అంటారు అంటే స్పాంజిల్లా. సో యూస్పాంజియా స్నాన స్పంజికని. సో చెలైజా డెడ్ మ్యాన్స్ ఫింగర్, ఇంత పైన పోయింది ఫిగర్, డెడ్ మ్యాన్స్ ఫింగర్, ఓకేనా. సో ఇవి డెఫినెట్గా ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇస్తున్నాడో ఆ ఎగ్జాంపుల్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఆ ఎగ్జాంపుల్స్లో కూడా స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈగను, దోమ మన రెగ్యులర్గా లైఫ్లో ఉంటాయి కదా. సో ఈగ, దోమ, లేదంటే చెదలు, సో చీమలు, సో హనీబీ ఇలాంటివి వచ్చినప్పుడు దాని క్లాసిఫికేషన్లో ఉండేటువంటి వరుస క్రమం కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. రైట్. ఇలా చదువుకుంటూ వెళ్ళాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక వర్గం కూడా ఉంది, నిడేరియా చూద్దాము. సో సీలెంట్రేటా, ఇక్కడ చూడండి సీలెంట్రేట్లో మొట్టమొదటిగా కణజాలాలు ఏర్పడ్డాయి, వ్యాసార్థ దేహ నమూనా, రేడియల్ సిమెట్రీ అంటాం దీన్ని కదా. సో ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ కీ పాయింట్ మనకి ఇక్కడే కనపడుతుంది వెంటనే. సో ఇక్కడ ఇచ్చాడు కదా, ఆ పాయింట్ వదిలిపెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి, ఓకే. రైట్. ఇంకా ఇవన్నీ కూడా నార్మల్గా ఉండేటువంటి
సో ఎక్కువగా సముద్ర ఏకాంత స్థానబద్ధ జీవులు లేదా స్వేచ్ఛ ఈ జీవులు వ్యాసార్థ సౌష్ఠవ జీవులు. సో ఇక్కడ ఇవి కంప్లీట్గా వ్యాసార్థ సౌష్ఠవ జీవులు. ఎక్సెప్షన్ ఉంది ఇక్కడ చూడండి. సో కానీ సీ అనిమోన్ ద్వివ్యాసార్థ సౌష్ఠవాన్ని కలిగి ఉంటుంది. సో ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్గా పరిగణించండి. కానీ అన్నాడు ఇక్కడ, అంటే సాధారణ లక్షణాలకు భిన్నంగా ఒక జీవిని ఇచ్చాడు కాబట్టి అలాంటి పాయింట్ని డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి నిడేరియా అనే పేరు ఎందుకు ఇచ్చాము, సీలెంట్రేటా అనే పేరుకి ఎందుకు ఉందంటే సీలెంటరాన్ అంటే జఠర కుహరం ఉంది కాబట్టి సీలెంటరాన్ అంట. దీనికి నిడేరియా అని ఎందుకని ఇచ్చామంటే నిడోబ్లాస్ట్ కణాలు ఉంటాయి, కుట్టు కణాలు, దంశ కణాలు. కాబట్టి ఇక్కడ మనకి వర్గం గురించి చదవడం ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి, సీలింట్రాన్ ఒకటి అండ్ అదేవిధంగా దంశ కణాలు ఇక్కడ ఫోకస్డ్గా ఉండాల్సి ఉంటుంది. అంటే దంశ కణాలు వేటిలో ఉన్నాయి, ఎక్కడున్నాయి, బాహ్య చర్మంలో ఉన్నాయా, అంతఃచర్మంలో ఉన్నాయా, సో లేదంటే సీలింట్రాన్ యొక్క స్వభావం ఏ విధంగా ఉంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది కోర్ కాన్సెప్ట్, మనకు ఆ వర్గం వెనుక ఉన్నటువంటి కోర్ కాన్సెప్ట్ అది. సో కాబట్టి ఎంతసేపు అక్కడ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ జీవుల యొక్క శరీరంలో అదేవిధంగా స్పర్శకాలు రెండిట్లో శరీరంలో స్పర్శకాలు ఏముంటాయండి, కుట్టు కణాలైనటువంటి దంశ కణాలు నిడోబాస్ లేదంటే నిడోసైట్స్ అంట. సో అవి ఎక్కడెక్కడ ఉంటాయని అర్థమైపోయింది. ఈ వర్గానికి ఇటీవల నిడేరియా అనేటువంటి పేరు ఒకటి ఉన్నది. సో దంశకణాలు అంటిపెట్టుగా ఉన్నాయి. దంశకణాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దంశకణాలు దేనికి ఉపయోగపడుతుంటాయని అడుగుతాడు. సో ఒక 3-4 పాయింట్స్ ఇచ్చేసి దంశకణాలు ఈ విధిని నిర్వహించవు అంటాడు. సో దంశకణాలు ఏం చేస్తాయి ఇక్కడ చూసినట్లయితే సింపుల్ ఇక్కడ చూడండి, మనకి అంటి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి, ఆత్మరక్షణకు, భోజ్యజీవిని పట్టుకోవడం, ఈ 3 దంశకణాలు ఇంపార్టెంట్. సో నిడేరియా అనే పేరే దంశకణాల వల్ల వచ్చింది కాబట్టి దంశకణాల గురించి ఎక్కడొచ్చినా అది ఇంపార్టెంట్గా పరిగణించవలసి ఉంటుందన్నమాట. సో ఇవి కణజాల స్థాయి నిర్మాణాన్ని ప్రదర్శించేటువంటి మొట్టమొదటి జీవులు ఇవి. సో మొట్టమొదటి ద్విస్తరిత మెటాజోవన్లు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే కణజాల స్థాయి నిర్మాణాన్ని ప్రదర్శించేటి మొట్టమొదటి త్రిస్తరిత జీవులు అన్నాడు అనుకోండి, గుడ్డిగా నిడేరియా పెట్టొద్దు మనం. త్రిస్తరిత అన్నాడు, ఇక్కడ ద్విస్తరిత మాత్రమే కదా. సో త్రిస్తరిత అంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఫైలం వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. దీని తర్వాత ఏముంటుందండి, బ్లడ్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా. సో అక్కడ కూడా కణజాలు ఉంటాయి, బట్ త్రిస్తరిత జీవులు అవి. సో ఇక్కడ వచ్చేసింది మనకి ఇవి ద్విస్తరిత. కాబట్టి క్వశ్చన్ ఎలా చేస్తున్నాడు, ఎక్కడ ఫోకస్డ్గా ఉండాలనేది మనం అర్థమైపోతూ ఉంటుంది మనకి చదివితే. సో కాబట్టి ఎప్పుడైతే ఇది చదువుతున్నారో ఒకసారి ప్రీవియస్ కానీ నెక్స్ట్ ఆల్రెడీ చదివిందంటే ఒక్కసారి కంపేర్ చేసుకుంటూ చదివినట్లయితే అర్థమైపోతుంది. శరీరంలో మధ్యలో ఉండేటువంటి కుహరం ఏదైతే ఉందో జఠర ప్రసరణ కుహరం లేదంటే సీలింట్రాన్. సో కాబట్టి దీనికి మనకు సీలింట్రేట్ అనే పేరు వచ్చిందండి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మరి సీలింట్రాన్ వల్ల ఏమి లాభం జీవికి అని చూసినట్టయితే జీర్ణక్రియ, ప్రసరణక్రియ 2 జరుగుతుంటాయి. అది ఇంపార్టెంట్, ఎందుకు అది సీలింట్రాన్ గురించి వచ్చింది కాబట్టి. సో కాబట్టి అంతకుముందు సీలింట్రాన్ జీవుల్లో పాయువు లేనందువల్ల నోటి రంధ్రం ద్వారానే అంతర్గతం మన విసరండి. సో వీటిలో కణాంతస్థ జీర్ణక్రియ అవసరం లేదు. రైట్, ఇక్కడ కణబాహ్య జీర్ణక్రియ జరుగుతుంది, ఇది ఇంపార్టెంట్. సో జఠర ప్రసరణ కుహరం గురించిన పాయింట్ కాబట్టి ఇంపార్టెంట్ అది, ఓకేనా. సో వీటిలో నాడీ వ్యవస్థ ప్రాథమిక నాడీ వల, మొట్టమొదటిగా నాడీ వల ఎక్కడ ఏర్పడింది అని చూసినట్టయితే మనకు ఈ సీలింట్రాన్ జీవులు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో మెడ్యూసా రూపాల్లో సంతులన కోశాలు, ఇక్కడ సంతులన కోశాలు దీనికి సంబంధించినటువంటి సీలింట్రేట్కి సంబంధించినటువంటి 2 రూపాయలు కనపడతాయి, మెడ్యూసా ఒకటి, పాలిప్ ఒకటి. సో మెడ్యూసాలో మనకి స్వేచ్ఛాజీవి కాబట్టి అల్టిమేట్గా దానికి జ్ఞానాంగాలు ఉండాల్సిందే. సో స్థానబద్ధ జీవుల్లో జ్ఞానాంగాలు ఎక్కువగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. డెవలప్ కావు, మ్యాక్సిమం క్షీణించిపోతాయి. ఎందుకంటే దానికి అవసరం లేదు, ఒక దగ్గరికి వెళ్ళట్లేదు, ఒక దగ్గరే ఉంటుంది. అక్కడ స్థానబద్ధ అంటే అక్కడ అతుక్కొని పోయి ఉంటుంది. సో కాబట్టి అటు పోవాలా, ఎక్కడికి పోవాలా, సో అక్కడ ఉండేటువంటి నీటి యొక్క స్వచ్ఛతను తెలుసుకోవాలన్నా, లేదంటే ఏదైనా జీవి వస్తున్నదా గుర్తుపట్టాలా, లైట్ వస్తుందా, దానికి ఏం అవసరం లేదు, కదలట్లేదు కదా. సో స్వేచ్ఛాజీవి ఎప్పుడైతే పోతూ ఉంటుందో, మూవ్ అవుతుంటుందో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే జెల్లీ ఫిష్ మూవ్ అవుతూ ఉందనుకోండి, ఏమవుతుందండి సింపుల్గా, సో దానికి కావాలి కంపల్సరీ, ఎదురేమున్నది, పక్కన ఏముంది, నేను ఎడిపోతున్నా, గుద్దుకుంటుందా, తగులుతుందా, ఆహారం ఎక్కడుంది, శత్రువు ఎక్కడి నుంచి వెంబడబడుతుందంటే కంపల్సరీ ఏంటిది, అక్కడ నర్వస్ సిస్టమ్ అనేది డెవలప్ కావాలి. సో దానికి సంబంధించిన ఎప్పుడైనా స్వేచ్ఛాజీవుల్లో విపరీతంగా అభివృద్ధి చెంది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మెడ్యూసా రూపంలో వచ్చేసి సంతులన కోశాలు సో అభివృద్ధి చెంది ఇంపార్టెంట్ పాయింట్ కదా. సో నిడేర జీవుల్లో కాల్షియం కార్బోనేట్ నిర్మితమైన బాహ్యస్థ పంజరం ఉంటుంది. సో ప్రవాలాలు ప్రవాలాల పాయింట్ నిడేరకు సంబంధించి ఇంపార్టెంట్ కదా. వీటిలో ముఖ్యంగా 2 రకాల జీవకాలు అనేది కూడా ఇంపార్టెంట్, జీవకం అంటే ఏంటో కూడా తెలియాలి. సో ఇక్కడ చూసినట్టయితే పాలిప్ ఒకటి, మెడ్యూసా ఇప్పుడు చెప్పుకున్నాక 2 రకాల జీవకాలు అనేవి కనపడుతుంటాయి. సో పాలిప్ గురించి మాట్లాడితే స్థానబద్ధ జీవి స్థూపాకారాన్ని కలిగి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ డెఫినెట్గా గుర్తు, హైడ్రా ఒకటి, అదేవిధంగా ఎడామ్షియా, సీ అనిమోన్, ఓకేనా. అండ్ మెడ్యూసా గుడి ఆకారంలో స్వేచ్ఛగా. సో మెడ్యూసాకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే అరీలియా, సో లేదంటే దీన్ని ఏమంటాం జెల్లీ ఫిష్ అంట. సో ఇవి తరాల ఏకాంతరత, మెటాజెనిసిస్, ఇక్కడ పదం చూడండి, ఇక్కడ డైరెక్ట్గా మెటాజెనిసిస్ అంటే ఏంటి, మెటాజెనిసిస్ ఆ వర్డ్నే తీసుకొని డైరెక్ట్ క్వశ్చన్ ఫేమ్ చేస్తుంటాడు.
సో కాబట్టి తరాల ఏకాంతరతకి ఇక్కడ మనకు బ్రాకెట్లో ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్, పాలిప్ రూపం అలైంగిక పద్ధతిలో మెడ్యూసాను, అదేవిధంగా మెడ్యూసా లైంగిక పద్ధతిలో పాలిప్ నేర్పిస్తాయి. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇలాంటివి డెఫినెట్గా చదవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే బడ్డింగ్ ఒకటి, ప్రాసెస్ ఒకటి, లైంగిక ప్రత్యుత్పత్తి చేసి సింగమి ఒకటి. సో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా తెలియాలి కదా. అలైంగిక ప్రత్యుత్పత్తి చేసి మొగ్గలు తోడడం, ఓకేనా. సో అభివృద్ధి పరోక్షంగా అంటే పరోక్షంగా డెఫినెట్గా ఇండైరెక్ట్ డెవలప్మెంట్ లార్వే ఉంటాయి డెఫినెట్గా. సో ప్లాన్ల డింబకం అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా దీన్ని మొత్తం చూసినట్టయితే ఏమున్నాయండి, ఒక 4-5 పాయింట్స్ కంటే ఎక్కువ కనిపించవు మనకి. సో ఆ 4-5 పాయింట్స్ ఏవైతేనా వాటిపైన ఫోకస్డ్గా ఉండండి. అండ్ ఆల్రెడీ చెప్పాను దానికి ఆ వర్డ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, సో ఏంటి అనేది. సో ఇక్కడ చూసినట్టే నాడీ వల ఒకటి కనపడుతుంది మనకి. సో మెడ్యూసా అండ్ పాలిప్ రూపాలు, నెక్స్ట్ సంతులన కోశాలు మెడ్యూసాలు, నెక్స్ట్ ప్రవాళాలు ఏర్పరుస్తాయి. నెక్స్ట్ హైడ్రా అండ్ నెడాంషియా వచ్చేసి పాలిప్కి ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం. అరీలియా వచ్చేసి మనకేంటి మెడ్యూసా, గుడు ఆకారంలో మెడ్యూసాకి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. అరీలియాకి ఇంకో పేరు జెల్లీ చేప. అండ్ తరాల ఏకాంతరతను మెటాజెనిసిస్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. సో పాలిప్ అలైంగిక పద్ధతిలో వచ్చేసి మెడ్యూసా వచ్చేసి లైంగిక పద్ధతిలో సో పాలిప్ని ఏర్పరుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది సింపుల్ అంతే. సో 4-5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ డెఫినెట్గా చెప్తున్నా డింబకాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాడు కొన్ని, వీటికి మారు పేర్లు అయితే ఇవ్వలేదండి. పెనిట్యులా, గార్గోనియా, మియాండర్ అంటే బ్రెయిన్ కోల్ అంటాం, గార్గోనియా అంటే సముద్ర విసాగర అంటాం, పెనిట్యులా అంటే సీ పెన్ అంటాం. సో ఎడాంషియాని మనం సియానిమోన్ అంటాం, ఫైసీలియా అంటే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం, అండ్ రైజోస్టోమ్ అంటే కొమ్ము ప్రవాలం అంటాం దాన్ని, ఓకేనా. సో ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. బట్ ఆ నేమ్స్ ఎక్కడ దొరుకుతాయంటే అవసరం లేదు, మనకు టెక్స్ట్ బుక్లో ఉంటేనే గుర్తుపెట్టుకోం, లేదంటే గుర్తుపెట్టుకోం, ఓకేనా. అండ్ దెన్ వర్గం చూసినట్లయితే వర్గీకరణ ఎన్ని విభాగాలని చూసినట్లయితే 3 విభాగాలు. ఇంపార్టెంట్ 3 అంటున్నాం కాబట్టి ఇక్కడ, ఓకేనా. సో 3 అని కాదు, ఎన్ని విభాగాలే ఉంటే ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. హైడ్రోజువా, స్కైఫోజువా, ఆంథోజువా. సో ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇచ్చాడు, మనం ఫిగర్స్ పైన పెద్ద ఫోకస్ చేయాల్సినటువంటి పని లేదండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడు హైడ్రోజువా ఉన్నది. మరి దీని గురించి ఎలా చదవాలని చూసినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదే ఇచ్చాడు, హైడ్రా, ఏకాంత జీవులు పెద్ద ఇంపార్టెంట్ కదా. హైడ్రా కూడా గుర్తుపెట్టుకోండి. అలైంగిక పాలిప్ రూపం, స్వేచ్ఛగా ఇదేటువంటి మెడ్యూసా రూపం, రెండు కూడా కనపడుతుంటాయని చెప్తున్నాడు మనకి. హైడ్రోజువా ఇక్కడ తరాల ఏకాంతరత అక్కడ కీ పాయింట్ కదా. సో కాబట్టి ఎక్కడ ఫోకస్డ్గా ఉండాలి, ఇక్కడ మన హైడ్రోజువా రాగానే దీంట్లో పాలిప్ ఉందా, మెడ్యూసా ఉందా, లేకుంటే రెండు ఉన్నాయా, తరాల ఏకాంతరత లేదంటే మెటాజెన్స్ ప్రదర్శిస్తున్నాం, అది ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ హైడ్రోజువాలు ఏంటి మనకి సింపుల్గా పాలిప్ మెడ్యూసా రూపం ఏకాంతరంగా ఉంటుందని వచ్చేసిందండి, ఓకేనా. అండ్ ఇంకా వచ్చేసి సీలెంట్రాన్ గురించి వచ్చింది ఒకటి పాయింట్. సీలెంట్రాన్ ఏమంటాం, అవిభక్తంగా అంటే గదులుగా విభజించబడకుండా ఉంటే విభక్తంగా, విభక్త అంటే విభజించబడ, అంటే లేకపోవడం, అంటే గదులుగా విభజించబడకుండా ఉందని చెప్పుకోవచ్చు అనమాట సింపుల్గా. సో ఇక్కడ దంశకణాల గురించి వచ్చినాయి, కీ పాయింట్ మళ్ళీ ఇది కూడా, ఓకేనా. సో బాహ్య చర్మంలో మాత్రమే ఉంటాయి, ఇంపార్టెంట్ అది, దట్స్ ఇట్. సో బీజ కణాలు అవసరం లేదు. కొన్ని జీవులు బహురూపకతను ప్రదర్శిస్తాయి, ఇంపార్టెంట్ ఏదండి బహురూపకత అనేది. సో హైడ్రోజువా యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఆల్రెడీ మనం చాలా నేర్చుకున్నాం. పార్పిడా కావచ్చు, లేకుంటే ఫైసీలియా కావచ్చు, రకరకాలుగా నేర్చుకున్నాం, డిగ్రీ స్థాయిలో ఉంటుంది. సో ఇందులో అనేక రకాల జీవకాలు అనేటువంటి వర్డ్ ఆల్రెడీ తెలిసిన పర్వాలేదు, తెలియకుండానేమో సో కంపల్సరీ ఒకసారి చూసుకోవాలి జీవకాలు అంటే ఏంటి. సో ఒక సమూహంలోని ఏకాంత జీవకం. సో కొన్ని జీవులన్నీ కలిసి ఒక సమూహంలాగా నివసిస్తున్నాయంటే దీంట్లో అనేక చిన్న జీవుల లాంటి నిర్మాణాలు ప్రత్యేకమైన విధి కోసము అవి అక్కడ ఉంటాయి అన్నీ కూడా సమూహంగా. సో ప్రత్యేకంగా ఒక విధిని నిర్వర్తించేటువంటి ఒక ప్రామాణికం, ఒక యూనిట్ని ఏమంటాం అంటే ఒక ప్రమాణాన్ని ఏమంటాం ఇక్కడ జీవకం లేదా జూఆయిడ్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్లో కూడా వర్డ్ ఇచ్చాడు, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ కమింగ్ టు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి హైడ్రా మంచినీటి పాలిప్ అంటున్నాం. హైడ్రాని ఏమంటున్నామంటే మంచినీటి పాలిప్ అంటున్నాం. సో ఒబీలియాకి ఇంకో పేరెంట్ సీఫర్, ఫైసీలియాకి ఏమంటాం పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. బస్ ఇక్కడ వరకు సరిపోతుంది మనకి ఇంకా. సో ఇంకా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని ఎందుకు అంటామనేసి ఇక్కడ మనకి ఇచ్చాడు, ఇక్కడ ఒకసారి చూస్తే చూడండి, లేకుంటే అంత అవసరం లేదు, అంత డీప్గా ఏం వెళ్ళాడు. సో ఫైసీలియాని పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ ఎందుకు అంటామనే క్వశ్చన్ రాదు. సో అడిగితే ఏమడతాడు దాని గురించి సింపుల్గా, ఫైసీలియా ఏ విభాగానికి చెందింది, క్రింది వాటిలో పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ దేన్ని అంటాము, బస్ ఇంతకంటే ఎక్కువ దాని గురించి ఏం అడగను. సో కాబట్టి ఇది అవసరం లేదు మనకి. ఇలాంటి హిస్టరీలో ఏమన్నా ఉన్నట్లయితే క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉండదు, ఓకేనా. అండ్ స్కైఫోజువా విభాగం. సో స్కైఫోజువా చూసినట్లయితే దీంట్లో ఏంటంటే మనకి
సాధారణంగా జెల్లీ చేపలు, దీంట్లో ఎక్కడ మనకి సాధారణంగా జెల్లీ చేపలు చేర్చారు. సో మెడ్యూసా ఆకృతిలో ఉండే ఏకాంతర జీవులు నోటి చుట్టూ ఇవి అవసరం లేదు. ఇంకా 4 ఇక్కడ చూసినట్లయితే సీలెంటర్ అనేది అవుతుందో 4 గదులుగా లేదంటే కొన్ని కాలువలుగా విభజించబడి ఉంటుంది. హైడ్రోజువాలేమో విభజించబడి ఉండదు. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామా? సీలెంట్రాన్ గురించి డెఫినెట్గా నిడు బ్లాస్ట్ల గురించి, దంశ కణాలు ఎక్కడైతే వస్తాయో అవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మధ్యశ్లేష్మ ఇవి అవసరం లేదు ఇంకా బీజ కణాలు. ఉదాహరణ ఇక్కడ చూడండి, మనకి అరీలి అని ఏమంటామంటే జెల్లీ చేప అంటాం, లేదంటే మూన్ జెల్లీ అని కూడా అంటాం. సో ఇక్కడ ఇచ్చాడు పాయింట్. సో కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ రైజోస్టోమా, నెక్స్ట్ ఆంతోజువా లేదంటే యాక్టినోజువా. సో ఇక్కడ 2 పేర్లు ఉన్నాయండి, ఆంతోజువా లేదంటే యాక్టినోజువా అన్నాడు. 2 పేర్లు ఉన్న దగ్గర కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశమైంది. సో జనరల్గా వీటిని ఏమంటామండి, మనకి జనరల్గా సి అనిమోన్ అంటాం, సి అనిమోన్గా చెప్పుకుంటున్నాం కదా. సో వీటిని సి అనిమోన్లు ఉంటారు. స్థానం ఇక్కడ కీ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి పాలిప్ రూపాల్ని మాత్రమే కలిగి ఉంటుంది. జనరల్గా మనం ఏంటి ఇంతకుముందు సిలింట్రేట్స్ గురించి మాట్లాడుకుని మెటాజెన్సిస్ని ప్రదర్శిస్తాయన్నాం. సో మరి అన్ని జీవులు మెటాజెన్సిస్ని ప్రదర్శిస్తున్నాయంటే ఇక్కడ చూడండి, కేవలం దీంట్లో ఏముందండి, మనకి పాలిప్ రూపాల్ని మాత్రమే కలిగి ఉంటుంది, మెడ్యూసా లేదు. కాబట్టి ఏంటి, మెటాజెనిసిస్ని ప్రదర్శించినటువంటి సీలెంట్రేట్ ఏంటి అంటాడు. సో అప్పుడు సింపుల్గా ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు, లేదంటే విభాగం పేరు ఇవ్వచ్చు, ఆంతోజువా అనొచ్చు, యాక్టినోజువా అనొచ్చు, లేకుంటే వాటికి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అయినా అడగడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి చదివేటప్పుడు కొంచెం అలా డీప్గా వెళ్ళరండి, తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆయిత విభాజ, ఇక్కడ సిలిండర్ అనేది విభజించబడింది, గుర్తుపెట్టుకోండి. సో ఈ విభాజకాలను ఏమంటాం, మీసెంట్రీలు అంటాం. సో జనరల్గా ఇలా ఉన్నట్లయితే, సో ఇలా మొత్తం కూడా ఎలా కనపడుతుంది మీకు అని చూసినట్లయితే, ఒక పైపు ఉన్నట్లయితే పైపుకి మొత్తం ఇలా గోడల నుండి ఇలా లోపలికి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, రేడియల్ లాగా గోడల నుంచి లోపలికి వస్తూ ఉంటాయి. వాటిని ఏమంటామంటే మీసెంట్రీలు అంటాం. ఇంకా వచ్చేసి దీంట్లో మనకి ఇక్కడ చూడండి, దంశకణాలు ఎక్కడెక్కడ ఉంటాయనేది ఇంపార్టెంట్, బాహ్య చర్మం మరియు అంతఃచర్మం. ఓకేనా, అండ్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం లేదు, సింపుల్, ఆంతోజువా యాక్టినోజువాల సి అనిమోన్లో సో నిలువు విభాజకాల చేత ఏర్పడితే మీసెంట్రీలు, దంశకణాలు ఎక్కడ ఉంటాయి, అంతే. ఒకటే పాయింట్లో 3 రాసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎడామ్సియా అంటే సి అనిమోన్కి ఇంకో పేరు. సో నెక్స్ట్ వచ్చేసి కొరాలియం రూబ్రమ్, సో ప్రశస్తమైనటువంటి ఎరుపు ప్రవాలంగా చెప్పుకుంటూ ఉంటాం, ఎరుపు శిలా ప్రవాలం. నెక్స్ట్ గార్గోనియా అంటే మనకు తెలిసి సముద్ర విశాఖ, పెన్యుటులా అంటే సీ పెన్ అంటే సముద్ర కలంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్స్కి ఇలా బ్రాకెట్లో సాధారణ నామం ఇస్తూ ఉంటారు. అంటే జనరల్గా ఆ యొక్క పర్టికులర్ జీవి వేరే పేరుతో ఫేమస్ అయి ఉంటుంది కదా. సో అలాంటి జీవి పేరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఇంటర్మీడియట్ నుండి క్రింది వాటిలో ప్రశస్తమైన ఎరుపు ప్రవాలం ఏది? కొరాలియం అంటే ప్రవాలం. రూబ్రా అని ఎక్కడ వచ్చిందో రెడ్ కలర్ కదా, కాబట్టి కొరాలియం రూబ్రమ్. సో అలా గుర్తుపెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా చదవలసి ఉంటుందండి. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు స్పీడ్గా చదవండి, బుక్ని స్పీడ్గా చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా స్కూల్ లెవెల్లో చదివిందంటే స్కిప్ చేసేయండి, ఆల్రెడీ సో వచ్చిందంటే స్కిప్ చేసేయండి. అండ్ టెక్స్ట్ బుక్లో వచ్చేసి హైలైట్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఖచ్చితంగా ఆ పాయింట్ చదవాల్సిందే. వేరే కలర్లో ప్రింట్ అయినటువంటిది, లేదంటే బోల్డ్లో ప్రింట్ అయింది, బోల్డ్ అంటే లావక్షరాలతోటి ప్రింట్ అయింది, డెఫినెట్ ఆ పాయింట్ చదవాల్సిందే. సో అర్థం కాకుంటే దానికి సంబంధించిన మ్యాటర్ కూడా చదవాల్సి ఉంటుంది. సో ఒక పర్టికులర్ థింగ్ ఏదైనా బాగా డీప్గా ఇచ్చిన అనుకోండి, వదిలిపెట్టేసిన అవసరం, అంత డీప్గా డిఎస్సిలో వెళ్ళడు. అర్థమైంది కదా. సో ఈ రకంగా ఇంటర్మీడియట్ చదవండి. అండ్ త్వరలో మనకి ఇంటర్మీడియట్లో అసలు ఏ టాపిక్ ఎక్కడ ఉంది, ఏ బుక్లో ఉంది, నేను ఒకటి ట్రై చేస్తానండి. యాక్చువల్గా నాకు డ్యూటీ పడింది, నేను ఎస్ఎస్సి డ్యూటీలో ఉండి బిజీగా ఉన్నాను. అండ్ ఇంకా కొన్ని చిన్న వేరే పనులతో బిజీ ఉన్నాను. యాక్చువల్గా నేను ఎస్జిటి వాళ్ళకి పెట్టినప్పుడే మీకు కూడా పెడదాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం కుదరట్లేదు. సో డెఫినెట్గా ఇంటర్మీడియట్లో ఏ సిలబస్, పర్టికులర్ సిలబస్ ఇంటర్మీడియట్లో బాటనీ ఫస్ట్ ఇయర్, బాటనీ సెకండ్ ఇయర్, జువాలజీ ఫస్ట్ ఇయర్, జువాలజీ సెకండ్ ఇయర్, ఏ బుక్లో ఏ పేజ్ నుండి ఏ పేజ్ వరకు ఉందో డెఫినెట్గా అయితే త్వరలోనే పెట్టేస్తాను. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా. ఓకేనా. సో ఇలా అయితే చదవండి, ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మార్క్స్ ఏమీ పోవు. ఓకేనా. I wish you all the best. Meet you in the next session. Till next session. Have a great day.